ఏం పవనిజం ప్రతాప్ అన్న ఏమంటావు మరి? అంటే మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు కానీ ఎటువంటి సారీ మాత్రం చెప్పలేదు. మేమంతకు మేము క్లిప్స్ ఎడిట్ చేసుకొని మీరు సారీ చెప్పినట్టు వీడియోస్ ఎడిట్ చేసుకొని పోస్ట్ చేస్తున్నాం. సరే, దీన్ని బట్టి మాకేమర్థమైందంటే మీరు కేవలం ఆ బర్త్డే ఫంక్షన్లో ఆ సభలో ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలకి, ఆ బర్త్డే ఫంక్షన్లో ఎవరో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరన్నా అటెండ్ అయ్యింటే వాళ్ళకు మాత్రం సారీ చెప్పారా? మీ నోటితో మీరే చెప్పారన్న ఇది. అంటే మీరు ఏ తప్పు చేయలే, నిన్ను మేము రెచ్చగొడుతున్నాం. ఎక్కడ రెచ్చగొడుతున్నాము? నువ్వు పోయి డైలాగ్ అని చెప్తే అది డైలాగా? ఏం వీళ్ళ డైలాగ్ అయ్యా అది? నేను డైలాగ్గా చెప్తున్నాను, అది రెచ్చగొడుతున్నారు మీరు. నేను అసలు ఊరుకోను, తగ్గను అంటున్నావు. తగ్గకుండా ఏం చేస్తావు? అంటే మేము నిన్ను రెచ్చగొడుతున్నామా? ఎవరో అంత పెద్ద స్టేజ్ పైన మైక్ తీసుకొని మైక్ దొరికింది కదా, స్టేజ్ దొరికింది కదా అని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడి అది ఏ డైలాగ్? ఏ సినిమాలో డైలాగ్ అని నువ్వు చెప్పావు? సినిమాలో డైలాగ్ అని చెప్తున్నావు, ఏ సినిమాలో డైలాగ్ అని నువ్వు చెప్తున్నావు? అటువంటి డైలాగుల్ని నువ్వు మళ్ళా ప్రజెంటేషన్ చేసుకొని నువ్వంతకు నువ్వే మమ్మల్ని రెచ్చగొట్టినావు. నువ్వు రెచ్చగొట్టి మాట్లాడిండేదే కాక మళ్ళీ రెచ్చగొట్టుతున్నావు, దీన్ని మేము ఖండిస్తున్నాము, ఇది అదని అంటున్నావు కదా. నువ్వు ఎప్పుడు జనసేన వాళ్ళని నువ్వు రెచ్చగొడుతున్నావు. వాళ్ళు నువ్వు మాట్లాడిన దాంట్లో తప్పు ఉంది కాబట్టి నీకు సపోర్ట్ చేయట్లేదు. నీకు తప్పు లేకుంటే ఎందుకు సపోర్ట్ చేయరు? నువ్వు మళ్ళీ రెచ్చగొట్టి వాళ్ళని నీకు సపోర్ట్ చేయాలని చెప్తున్నావే, అలాంటివి ఎందుకు చేస్తున్నావు? నువ్వు చేసినదే తప్పు, మళ్ళీ నువ్వు సారీ చెప్పలేదని ఇప్పుడు వీడియో రిలీజ్ చేస్తున్నావు కదా, దీనికి ప్రతిఫలము ఇంకా ఉంటుందిలేండి. గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన ప్రతి ఒక్కదానికి వడ్డీతో సహా తిరిగిస్తాం.